హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు నేను ఒక 8 కేజీస్ మటన్ వండానండి బల్క్‌లో. పండగకి యూజ్ అవుతుంది కదా, ఏదైనా ఈవెంట్స్ వస్తే మీకని. వండే విధానం చూస్తే అబ్బా ఎంత ఈజీగా చెప్పారంటారు. చూడండి, చేయండి. పెద్ద బౌల్ తీసుకున్నానండి. ఎట్లాంటి బౌల్ తీసుకోవాలంటేనండి, 15 లీటర్ల బౌల్ తీసుకున్నాం అనుకోండి, అందులో సగము అంటే 7.5 అంతవరకు మటన్ తీసుకోవచ్చు అనమాట. అలాంటి పెద్ద బౌల్ తీసుకొని ఫస్ట్ ఆయిల్లో ఒక 350 గ్రామ్స్ అంతేనండి, అంతకంటే ఎక్కువ పట్టదు. వేసానా, మంచిగా కాగనిచ్చాను. దీంట్లోకి ఒక 750 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు, ఒక గుప్పెడు కరివేపాకు, కౌంట్లో 25 పచ్చిమిరపకాయలని ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకొని ఇట్లా వేసేసాను. మంచిగా ఫ్రై అవనివ్వండి. 3-4 మినిట్స్ హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. ఎందుకంటే అడుగు మొత్తం మంట అంటాలన్నమాట. అప్పుడే మనకి ఉల్లిపాయ సరిగ్గా వేగుద్ది, గుర్తుపెట్టుకోండి. ఇలాగ ఒక 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి ఆనియన్ ట్రాన్స్పరెంట్ అవుతుంది చూడండి కొంచెం. ఇదిగోండి, లైట్ కలర్, బ్రౌన్ కలర్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 8 టేబుల్ స్పూన్స్ వేసేస్తున్నా. 8 కిలోల మటన్కి 8 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కొంచెం కలిపినాక దీంట్లో బాగా కలవటానికి, ఉల్లిపాయ కూడా వేగటానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు ఇక్కడ వేసేస్తున్నాను. వేసి మంచిగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన వదిలిపెట్టాక 1.5-2 మినిట్స్లో టొమాటోస్ వేసేస్తున్నానండి. ఇది 800 గ్రాముల టమాటా ముక్కలు. మంచిగా కలిపాను. 2-3 నిమిషాలు బాగా వేగనిచ్చాను, మగ్గనిచ్చాను. ఇప్పుడు ఈ టమాటాల్లోకి ఒక 6 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక 8 టేబుల్ స్పూన్ల కారం వేసేస్తున్నాను. బాగా కలిపాను. కలిపి కారం వేసిన 2 నిమిషాలకే మటన్ మొత్తం వేసేస్తాను, 8 కిలోల మటన్. దీన్ని బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మటన్లో నీళ్లు ఊరటానికని వదిలేసాను. ఇదిగోండి, మటన్లో వాటర్ ఊరింది చూసారా. ఇప్పుడు మనము ఈ 4 లీటర్స్ వాటర్, హాట్ వాటర్ని ముక్క మునిగేంత వరకు పోసేయండి. ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడైతేనే మనకి ఉడికే టైంకి మంచిగా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 30-35 నిమిషాల పాటు సరైన ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ముక్కని. బాగానే 35-40 మినిట్స్ ఉడికిందండి. ఇదిగోండి, ముక్క చెక్ చేస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్ అండి. 95% మటన్ పీస్ ఉడికిపోయింది. కొంచెం కారం పడుతుంది అనిపించింది, కొంచెం ఉప్పు కూడా. సో ఈ టైంలో నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కారం మీరు తిన్న ప్రకారం యాడ్ చేసుకోండి. నేనైతే 3 వేస్తున్నాను. అండ్ దెన్ సైలాస్ కిచెన్ గరం మసాలా అండి. ఇది 80 గ్రామ్స్, అంటే కిలోకి 10 గ్రాములు చొప్పున 80 గ్రాముల పౌడర్ వేసేసాను. మంచిగా కలిపిన తర్వాత ఇదిగోండి కొబ్బరి పాలు, ఇది ఒక 200 ml కొబ్బరి పాలు పోసేసాను. ఈ పేస్ట్ చూసారా, ఇదేంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, ఒక 15 జీడిపప్పులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఇవన్నీ కలిపి నానబెట్టుకొని పేస్ట్ చేస్తే ఇది అయింది. సో దీన్ని వేసేస్తున్నాను. వేసి మొత్తం కలిపి కొత్తిమీర కూడా వేసేసి గుప్పెడు నిండా ఉప్పు చెక్ చేసుకొని సరిపడా వేసి మూత పెట్టేసాను. ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మసాలా మొత్తం ఉడకనిస్తాను. దట్స్ ఆల్ అండి. ఓపెన్ చేశాను. అసలు అన్నం కలిపి తింటుంటే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. వెంటనే చేయండి మీరు.